ఇప్పుడు ఏమవుతుంది? ఏముంది, పోలీసులు కేసు ఫైల్ చేసి కోర్టుకి పంపిస్తారు. అప్పుడు విచారణ. ఈ బెండకాయలు బాగా ముదిరిపోయాయి. లేతవేనమ్మా, లేతవే వేస్తాను. లేతవే. సర్వే. అలాగేనమ్మా. తర్వాత బెయిల్, ట్రయల్స్, కేసు కొట్టేయడం. ఆయన మనవాడు అడ్ని కొట్టింది ఆత్మరక్షణ కోసం. కేసు లేదు. ఇది కరెక్ట్ కాదు. పద. ఒకటి. అలాగే సార్. అంత ఈజీనా? ఇది గట్టిగా ఉంటే ఏదైనా ఈజీనే. భగత్ చంపింది ఓ రౌడీ ఎదవని. దానికి కేసేంటి? ఒక నిమిషం వస్తున్నాం. కదా, ఆయన ఒకడిని చంపితే శిక్ష పడేటట్టయితే నాకెన్ని పడాలి? అయ్యా, తీసుకో. తోటకూర 6 కట్టలు 5 ఇచ్చావు. ఎంతైంది? పర్లేదమ్మా. ఎంతైనా మొత్తం? దాందే ఉంది బాబు, డబ్బులు అక్కర్లేదు. ఎందుకు పర్వాలేదు? సాహు చచ్చిపోయాడుగా, పర్వాలేదు. పర్వాలేదు. పర్వాలేదయ్యా. మరి నీకో? పర్వాలేదు సార్. మీ జీవితం అంతా పర్వాలేదు పర్వాలేదు అనుకుంటూనే బ్రతికేస్తున్నారు. బిచ్చం ఇస్తున్నారా మీరు? నా కొడుకు ఓ రౌడీని చావా కొడితే మీరు మాకు హత్తా ఇస్తున్నారా? గౌరవించడం లేదురా మీరు, అవమానిస్తున్నారు భయంతో. నా కొడుకుని ఓ రౌడీతో సమానం చేస్తున్నారు. వాడిని కాదు, మిమ్మల్ని కొట్టాలి. ఈ భయం పోయే వరకు కొట్టాలి. ఎంత అయింది? పర్వాలేదు సార్. ఎంత అయింది? 30 చాలు సార్. తీసుకో. చాయ్ కి 30, గ్లాస్ కి ₹1. ఎంత అయింది? ₹5 బాబు. సరే, పద. సాహుని చంపినందుకు నిన్ను వదలడు. నీతో స్నేహం కోసం వచ్చాను. మనిద్దరి శత్రువు ఒక్కడే, శక్తి. నాకు శత్రువులు ఎవరు లేరు. నేను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మీలాంటి స్నేహితులను తప్పకుండా కలుసుకుంటాను. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నా కళ్ళ ముందు పెరిగినవాడు. వాడి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను. పోలీస్ అవ్వాలన్న నీ కలను మర్చిపో. అసలు నువ్వు బతుకుండాలిగా. బతుకున్నానుగా. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వస్తే అప్పుడు కూడా మిమ్మల్ని కలవాలనుకోను. మంచిది. జైల్లో ఉండి కూడా నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చింది. మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. నమస్కారం. మొన్న సాహు చనిపోయినప్పుడు దెబ్బలు తిన్నవాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి నేను కలవడానికి వచ్చాను. మళ్ళీ పనిచేస్తారంట. మనం డబ్బులు ఇచ్చే తన్నడానికి, తన్నులు తినడానికి కాదు. ఇక నుండి వాళ్ళు శక్తి మనుషులు కాదు. నాకు గెలిచే గుర్రాలు కావాలి, కుంటి గుర్రాలు కాదు. వాడెవడో గాని పేరు కూడా గుర్తులేదు. వాడు నాకు మంచి చేశాడు. నా బలహీనతలని లెక్కగట్టప్పచెప్పాడు. ఏ సినిమా హాల్లోనో లాడ్జిల్లోనో పనిచేసుకోండి. మేం కుంటి గుర్రాలం సరే, కానీ మమ్మల్ని కొట్టినవాడు పేరు మర్చిపోయేంత మామూలు మనిషి కాడు. సాహుని చంపాడు. కల్లోకి వస్తున్నాడు రోజు. తొందరలో మీకు కూడా వస్తాడేమో. నేను అతనితో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే సార్.
ఇది నీ హాల్ టికెట్. ఎల్లుండి మెయిన్ ఎగ్జామ్. ఐఎమ్ సారీ. ఐఎమ్ నాట్ సారీ సార్. మీలాంటి ఆఫీసర్ సారీ చెప్పే పొజిషన్లో ఉండకూడదని నా ఉద్దేశం. నాది ఒక ఉద్యోగమే. రోజుకి ఇన్ని గంటలు పనిచేయాలి, షిఫ్ట్లు, ట్రాన్స్ఫర్లు, ఆర్డర్స్ ఒబే చేయడం తప్పితే నువ్వు ఈ పరిస్థితుల్లో ఎగ్జామ్ అటెండ్ చేయడం కూడా వేస్ట్. మర్డర్ కేసు కదా. ప్రతి పోలీస్ ఆఫీసర్ తన మనస్సాక్షిని ఉపయోగ చేయగలిగితే ఈ దేశంలో జైలు కోర్టులు అవసరం లేదు సార్. నేను కొట్టింది ఒక గుండాని, వాడు చచ్చాడు. నేను ఎలా ఉన్నానో ఆలోచించను, రేపేమవుతానన్న ఆలోచన లేదు. ఇవాళ నేనేంటో అదే నా జీవితం. థ్యాంక్ యూ సార్. మా వాళ్ళు బిడ్డేసేస్తారు. మొత్తం సీల్ చేసుకోమని మీ పెద్ద సెట్తో చెప్పు. నేను ఫైనల్ చేశానని. కాంట్రాక్ట్లు తర్వాత మనం హైదరాబాద్ చుట్టూ తిరగటం మన దందా కాదుగా. మా నాన్నలా జీవితాంతం కమిషన్లు తీసుకుంటూ రౌడీలా బతకమంటావా? వినమదలా, కమిషన్లు అంటే చిన్న ముక్కే. మనమే కాంట్రాక్టర్లు మోతే లాభం మొత్తం మనదే. ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత ఊర్లలో రౌడీలు, గూండాలు ఎవరుండరు. అందరు రాజకీయ నాయకులై రాజధానిలో కూర్చుంటారు. మన భవిష్యత్తు అంతే. 11:30 లోపు బిడ్డు వేసేయాలి. జీవితంలో మొదటిసారి ₹1,00,00,000 దాటుతున్నాం. జాగ్రత్త. రై టైం అవుతుంది, ఏదైనా బండి వస్తే ఆపండి రా. అలాగే. ఆ బండి ఆపండి రా. అర్జెంటుగా బండి కావాలి, అందరూ దిగండి రా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? రై దిగండి దిగండి, మొత్తం వీళ్ళని దింపండి. అన్నా, సాహుని చంపింది ఇతనే. ఎక్కడికి రా? ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్తున్నాను. ఏం పరీక్ష? సివిల్స్. అంటే ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. మా వాడిని చంపేసి పోలీస్ ఆఫీసర్ అయిపోదామనే? దాన్ని మాత్రం ఏం చేయకు. సార్, పాపం లోపల అతను ఒక్కడనే. నేను ఆలోచిస్తున్నది అతని గురించి కాదు, వాళ్ళ గురించి. ఎగ్జామ్ రాయడానికి మీ పర్మిషన్ కూడా తీసుకోవాలంటే తప్పకుండా తీసుకుంటాను. ఒక్కడేనా? ఎంతమంది వెళ్ళారో లెక్క పెట్టుకున్నారా? నీకు ఈ పేరోడు పెట్టాడని మొదలా? సావు మర్డర్ కేసు కొట్టేయించండి. కోర్టులో ట్రైన్ గుద్దిందని చెప్పండి. వాణ్ణి బయటకు వదిలేయండి.